కృష్ణులు నడుస్తూ ఆ మధురానగరం యొక్క రాజవీధిలో వెడుతున్నారు. కంసుడికి బట్టలు ఉతికేటటువంటి ఒక చాకలివాడు మంచి మంచి పట్టుబట్టలన్నీ ఉతికి మూటలు కట్టుకుని చక్కగా తల మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడి పిలిచి అన్నాడు, ఏమాయ్, మేము నందమహారాజు గారి బిడ్డలం, మాకు కూడా ఒక్క పట్టుపంచి ఇద్దు, కట్టుకుంటాం అన్నాడు. అయ్యా, ఇవి కంసుడి బట్టలండి, మీకు నేను ఎలా ఇవ్వగలను, నేను చాకల్ని ఉతికేవాడిని అంతే కదా, నాకు అధికారం ఉంటుందా అంటే వేరొక రకంగా ఉండదు. అటు చాకలు అన్నాడు, ఇట్టెట్రా మనుజేంద్రచేలములు మీకియ్యంబాడియే మీరలు కట్టంబోలుదురే పెరుగుల్ నేతుల్ ఘృతంబుల్ తాగి ఇట్లాడంచనుగాక ప్రభువునకున్ తెలిసిన. ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా మా కంసమహారాజు గారికే తెలిస్తే మీ ప్రాణములు ఉగ్గడించేస్తాడు. మీకు పెరుగులు నేతులు తాగి బాగా కొవ్వు పట్టింది, లేకపోతే ఇవేం మామూలు పంచెలు అనుకుంటున్నారా? ఇవి సాక్షాత్తుగా కంసమహారాజు గారు కట్టుకునేటటువంటి పంచెలు, ఇవి కావలసి వచ్చాయా మీకు? ఎట్టెట్రా మనుజేంద్రచేరములు మీకు ఇయ్యంబాడియే మీరలు కట్టంబోలుదురే పయోఘృతదధి క్షీరంబులంతాగి ఇట్లాడంజనుగాక గొల్లలకు మీకిబ్బంగి నూరాడెడిన్ కట్టా ప్రాణంబులు కోలుపోగెదు సమీ కంసోద్ధతిన్ బలక. మా కంసుడికి తెలిసిందంటే పీకలు ఎగిరిపోతాయి, పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకండి అన్నాడు. అంటే కృష్ణుడు చూసి, నేను నిన్ను అడిగింది ఏమిటి, నువ్వు మాట్లాడింది ఏమిటి అని చూస్తుంటే బలరాముడి వంక చూసి, అన్నయ్య ఇంకా ఈ పుర్రె మారదు అని పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దాడు నెత్తి మీద. వాడి తల బద్దలైపోయి చచ్చిపోయాడు. ఎందుకు చంపాడు చాకల్ని అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఈ పుర్రె ఎప్పటిదో తెలుసా అండి? త్రేతాయుగం పుర్రెది. అప్పుడు సీతాదేవి మీద నిందలేశాడు. ఆవిడ సీతాపరిత్యాగానికి కారణమైన పుర్రె. ఈ పుర్రె ఎప్పటికైనా మారుతుందేమోనని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనైనా ఒక్క మంచి మాట మాట్లాడతాడేమో అనుగ్రహిద్దామని చూశాడు. అవకాశం వచ్చినా అహంకారంతో నాశనం అయిపోతాడు. ఒక్కొక్కడు నోటి మాట వల్ల చెడిపోతాడు, ఎక్కడెలా మాట్లాడాలో తెలియక. ఎట్టెట్రా మనుజేంద్రచేలములు మీకు ఇయ్యంబాడియే ఇన్ని మాట్లాడాడు, పగిలిపోయింది ఆ పుర్రె, చచ్చి ఊరుకున్నాడు. కాబట్టి ఈశ్వరుడి యొక్క క్షమాగుణాన్ని, మనిషి యొక్క తెంపరితనాన్ని ఈ రజకుని యొక్క మరణము మనకి ఆవిష్కరిస్తుంది. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనసుని ఉతుక్కోలేకపోయాడు వాడు. అది దాటారు. చిత్రం ఏమిటంటే, ఒక వృద్ధుడైనటువంటి సాలెవాడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకి ఎదురొచ్చి తీసుకెళ్ళి, ఇవి నేను కంసుడి కోసం నేస్తున్నటువంటి పంచెలు, మెత్తటి పంచెలు, మహానుభావ మీరు ఈ పంచె కట్టుకుని కనపడితే ఎంత బాగుంటారో ఈ పంచె కట్టుకోండి అన్నాడు. అసలు అడగలేదు కృష్ణ పరమాత్మ. ఆ పంచెలు కట్టుకుని ఏ రకమైన ఐశ్వర్యం ఇచ్చాడో తెలుసా అండి? ఇహమునందు సమస్త ఐశ్వర్యమును ఇచ్చి, సారూప్యమిచ్చి, అంటే అంత్యమునందు తాను కృష్ణుడిగా మారిపోతాడు. సారూప్యమిచ్చి, సాలోక్యమిచ్చి తన లోకమునకు తీసుకువెళ్ళి తన సామీప్యమునందు కూర్చోపెట్టుకోగలిగినంతటి ఐశ్వర్యాన్ని కటాక్షించాడు. నీ అంత నీవు నాకున్నదని కాదు, నా స్వామి కళ్యాణం జరుగుతోంది అని పొంగిపోయి ఒక నూలు పోగు అక్కడ పెడితే దేశకాలముననుసరించి రుక్మిణీ కళ్యాణం భాగవతాంతర్గతంగా అస్తమానం రమ్మంటే వస్తుందా? ఎప్పుడో వస్తుంది. ఎవరు వినియోగించుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు, ఎవడు వినియోగించుకోలేకపోయాడో వాడు దురదృష్టవంతుడు అంతే. కాబట్టి ఏమైంది? కృష్ణుడు వచ్చాడు, ఓ పంచె పెట్టాడు, ఇంత స్థితికి వెళ్ళిపోయాడు. ఒక పంచె తీసుకెడుతుందా? తీసుకెడుతుంది. నీ ఆర్తిని బట్టి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఇచ్చిన ఒక్క వస్త్రం నిన్న ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. నీ ఆర్తి ఆ స్థితికి తీసుకెడుతుంది. కాబట్టి ఆ సాలె. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.